నా ఇంటికి పట్టిన దరిద్రం పోవాలంటే నిన్ను చంపడం ఒక్కటే మార్గం. ఇదే కళ్యాణ మండపంలో ఇదే ముహూర్తానికి హేమంత్ కి లావణ్యకి పెళ్లి చేయడమే కరెక్ట్. హేమంత్, ఎలాగైనా సరే నువ్వు లావణ్యని ఓడించాలి. లావణ్య గెలిచింది. మేమే గెలిచాం. ఓడిపోయారు. మేమే గెలిచాం. అయినా మీరు మా వైపు ఎందుకు వచ్చారు? నన్నెవరో షర్ట్ పట్టుకొని లాగారు అమూల్య గారు, అందుకే బంతి పట్టుకోలేకపోయాను. లేదు లేదు, ఏదో కుట్ర చేశారు. ఈ వైపు ఉండాల్సిన పార్దు గారు ఆ వైపు వచ్చారు. పైగా హేమంత్ ని ఎవరో షర్ట్ పట్టుకుని లాగారంట. అంటే ఇది ఖచ్చితంగా మీ పనే పార్దు గారు. అవును, ఇది పార్దు పనే. మీరు ఓడిపోయారు కదా, ఇంకేం మాట్లాడకండి. లేదు, మీరే హేమంత్ షర్ట్ లాగి కన్ఫ్యూజ్ చేశారు. నేను లాగలేదు. అదిగో మరి మా వైపు ఎందుకు వచ్చినట్టు అడగవేంటమ్మా? అడుగు. అన్నీ అడుగుతున్నారుగా, చెప్పండి పార్దు గారు. అంటే దాహం వేసింది, మనుషులు తాగడానికి వచ్చాను అంతే. లేదు లేదు, ఎంత కాదు గానీ మేమే గెలిచాం. అరే లేదు, మీరు ఓడిపోయారు అంతే. ఇదంతా కుదరదు గానీ మీరు గెలిచారు, మేము గెలిచాం, అందరూ గెలిచినట్టే. ఇక ఆపండి. అంటే చెల్లమ్మా, ఈ మ్యాచ్ డ్రా అయినట్ట? అంతేగా మరి. పిన్ని, కొత్త చెప్పులు తెప్పించావా? తీసుకొచ్చాను అమూల్య. చెప్పులేందుకు అమూల్య? చెప్తానుండండి పార్దు గారు. ఇప్పుడు అందరూ జంటలు జంటలుగా నిలబడండి. ఉదయ్ మాస్టర్ యుగాండా నుంచి రాలేదు గనక ఐశ్వర్య గారికి తోడుగా జంబో అనే ఉంటాడు. మీరటు వెళ్ళండి. ఓకే. ఇప్పుడు మా పిన్ని పెళ్లి కొడుక్కి పెట్టే కొత్త చెప్పుల్ని ఒక చోటు దాస్తుంది. మనం ఆ చెప్పుల్ని జంటలుగా వెతికి కనిపెట్టాలి. చెప్పులు కనిపెట్టిన జంటకి ప్రైజ్ మనీ కూడా ఉంది. అవునా? ఎంత? మావే గారు మీరు చెప్పండి. నా లక్కీ నంబర్ 5. 5 5 5 అంటున్నారు. అంటే 55 రూపాయలా? నో 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 555 రూపాయల మామయ్య. నో. మరి 5500? నో నో నో. మరి ఇంకెంత మావే గారు? 55,000 రూపీస్. వావ్,
అమ్మో ఓహో 55,000 వీళ్ళకి డబ్బులు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. జంటగా పోటీ చేద్దామంటే ఈ రామకృష్ణ కూడా లేడు. ఏయ్ లావణ్య, చూడు లావణ్య, ఈ చెప్పులు పైన గదిలో ఉన్న మంచం వెనక పెడతాను. నువ్వు వెళ్ళి అవి తీసుకునొచ్చాయి. ఎవరికి చెప్పుకో. చూడు లావణ్య, కష్టపడి వెతికినట్టు బాగా నటించు. అలాగే అమ్మా. లావణ్య మీ అమ్మ ఏం చెప్తుంది? చెప్పుల పైన మంచం పక్కన దాస్తుందంట, మనం పట్టుకుందాం. చూడండి, నేను ముందే చెప్తున్నాను, ఇందులో ఎలాంటి కుట్రలు ఉండకూడదు. అబ్బే అలాంటిదేం ఉండదు. పిన్ని, ఇంక నువ్వు వెళ్ళి ఆ చెప్పులు నీ ఇష్టం వచ్చిన చోటు దాచుకో. సరే, ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి. పిన్ని, ఇప్పుడెళ్ళు నువ్వు. మంచం వెనకాల పెడితే బెటర్. $55,000 చెక్కు మాకే. దాచేశాను, ఇక మీరందరూ కళ్ళు తెరవచ్చు. ఇప్పుడు ఇంక వెళ్ళి ఎత్తుక్కోండి. కాదండి, మనమే వెతకాలి. కదండి. చూడు చెల్లమ్మా, ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి ఈ చెక్కు బహుమతిగా ఇవ్వండి. అలాగే అన్నయ్య గారు. అన్నపూర్ణ, మనం కూడా వెతుకుదాం పద. అలాగేనండి. ఇటెళ్దామా? అమ్మయ్య, 55,000 ఇది నా కూతురికే. అమ్మ చెప్పింది ఈ గదిలోనే. రారా జంబో, తొందరగా. జంబో, ఇదిగో నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెతుకుతాను. పార్థు గారు, మా పిన్ని ఆ చెప్పుల్ని ఎక్కడ దాచిందంటారు? ఏమో నాకేం తెలుసు.
దాచింది మీ పిన్నే కదా, నీకే తెలియాలి. ఆ, నన్ను తర్వాత చూడొచ్చు, ముందు ఆ చెప్పులు ఎక్కడున్నాయి చూద్దాం పదా. చెప్పులు దొరకనివ్వండి పార్థు గారు, మీ పని తర్వాత చెప్తాను. మీ అమ్మ చెప్పులు ఈ రూమ్లోనే దాచిందని చెప్పావు, అవునండి, మరి లేవే? అదే నాకు అర్థం కావడం లేదు. చెప్పులు లేకపోవడం ఏంటి? మా అమ్మ ఇక్కడే దాచానని చెప్పిందే. అబ్బా! ఆ! ఆ! అబ్బా ఇలా పడిపోయావేంటండి? ముందు నన్ను వదలండి. ఆ, పడిపోతే పడిపోయాం కానీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదేమో అన్నపూర్ణ. నిన్ను వదలలేను అన్నపూర్ణ. తాతయ్య అవ్వాల్సిన వయసు వచ్చినా మీకు సరసాలు ఇంకా తగ్గలేదు. వదలండి. అన్నపూర్ణ ప్లీజ్ అయ్యో ప్లీజ్. మహాప్రభు, మనం కాదు కొత్త దంపతులం, హేమంత్ లావణ్య. ప్లీజ్ అన్నపూర్ణ. వదలమంటుంటే. పర్లేదు పర్లేదు. అయ్యో పదండి. చెప్పులు కనిపించాయి కానీ పక్కనే పాము కూడా ఉందిరా. చెప్పులకు పాము కాపలా ఏంటి? చూడరా. చెప్పులున్నాయన్నా, పాము ఉందన్నా, అసలు అక్కడ ఏం కనపట్లేదు. మరి లేదు చెంబు, నేను చూశాను. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? టైం వేస్ట్ చేయకు, పద వెతుకుదాం. అయ్యో పార్థు గారు, మీ వేలికి రక్తం. ఏమైంది? నాకు కూడా తెలీదు ముల్య, నేను ఇప్పుడే చూసాను. అయ్యో పార్థు గారు, సరే త్వరగా వెతుకుదాం పద ముల్య. అయ్యయ్యో, మీరు ముందెళ్ళండి. నువ్వే ముందెళ్ళా ముల్య. లేదు పార్థు గారు, మీరు వెళ్ళండి. పర్వాలేదు, నువ్వు ముందు వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, మీరు ముందు వెళ్ళండి. పైన గదిలో మంచం వెనకాల చెప్పులు పెట్టానని చెప్పాక కూడా వీళ్ళింకా తీసుకురావట్లేదేంటి?
మిసమిసలెన్నో జతపడిపోవే మనసా అలజడి 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 అలజడి. చాలు ముందు వెతుకుతాం పదండి. అబ్బా, ఏం త్రిపుర ఏమైంది? ఈ వెతకడం ఏంటో కానీ నా డ్రెస్ జిప్ ఊడిపోయింది. కాస్త ఈ జిప్పు పెట్టండి. ఏం ఏం నే ఈశ్వర్, ఆ, ఆ, ఆ. ఈశ్వర్, ఆ, ఆ, పెడుతున్నా ఆ. ఎక్కడ ఆ, ఇక్కడ ఆగు తిప్పు. ఈశ్వర్, ఆగు తిప్పు. ఇవన్నీ తర్వాత. చెప్పులు వెతకాలి, పదండి. వస్తా త్రిపుర, చెప్పు త్రిప్పు. ఇక్కడ ఉన్నట్లేదే ఐశ్వర్య, వేరే చోట ఎదుగుదాం పదా. పద. అందాల హసీనా హసీనా ఏంటలా చూస్తున్నారు? దీవనా దీవనా త్వరగా వెతకండి. ఓ, ఇదొకటి పడుతూనే ఉంటుంది. అందాల హసీనా అయిపోయా దీవనా. యాహూ దొరికేశాయి, మనకు చెప్పులు దొరికేశాయి. ప్రైజ్ మనీ మనకే. పదాన్నపూర్ణ. ఈ లావణ్య ఏంటి చెప్పులు తీసుకుని రాలేదు? చెల్లమ్మా, చెప్పులు మాకే దొరికాయి, ఆ ప్రైజ్ మనీ మాదే. అవును వదిన గారు, మేమే గెలిచాం. నీ మొహం తగలయ్యా, ఈ చెప్పులు నీకే దొరకాలా? నువ్విచ్చిన చెక్కు నీకే ఇవ్వాలా? ఈ బాక్స్ లో చెప్పులు లేవు కదన్నయ్యా. చెప్పులు లేవా? ఇందులో ఏమీ లేవు. మరి నాకేంటి చెప్పులు ఉన్నట్టు బాక్స్ బరువుగా అనిపించింది? మీకు అలాగే అనిపిస్తుంది. పదండి పదండి, మళ్ళీ వెతుకుదాం.
త్వరగా రావే లావణ్య. 55,000 ఎక్కడ పెట్టానో చెప్పాను కదే. ఏం చేస్తుందో ఏంటో. అందరూ ఒకేసారి చూసి ఒకేసారి చేయవేశాం కాబట్టి అందరూ విన్నర్సే. అందరూ విన్నర్సే కాబట్టి ఆ 55,000 5 జంటలు సమానంగా పంచుకుందాం. ఓకే. నేను చెప్పులు మంచం గదులు వెనకాల పెడితే ఇక్కడికెలా వచ్చాయి? చెల్లమ్మా ఆ చెక్కిస్తావా? మీరు నాకు సహాయం చేయాలి. ఏంటో చెప్పండి అత్తయ్య.